అందరికీ నమస్తే. Greetings from Lhasa Foundation. This is your Bharadwaj. Once again, we welcome you all to the wonderful session of EKAM, that is EKAM, Elevation of Knowledge and Action through Motivation. జ్ఞానము మరియు కర్మ, ఈ రెండింటిలో అద్భుతమైనటువంటి ఎలివేషన్, పరిపక్వత, అత్యున్నతమైనటువంటి స్థాయికి చేరుకునేటువంటి ఒక మార్గాన్ని నిర్దేశించేటువంటి అద్భుతమైన కొన్ని వాక్కుల పరంపర, పలుకుల ప్రవాహమే ఈ ఏకం అనేటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ అసిస్టెన్స్ ప్రాజెక్ట్ తాలూకా ముఖ్య ఉద్దేశం. రైట్, డైవింగ్ ఇంటూ టుడేస్ టాపిక్. దిస్ ఈస్ ద మోస్ట్ ఎసెన్షియల్ and the most crucial and the most useful topic ever we had discussed. ఇప్పటి వరకు మనం అనేకమైనటువంటి అంశాలపైన చక్కటి స్ఫురణని, ఎరుకని, జ్ఞాన ప్రసరణని కలిగి ఉన్నాం. ఈరోజు ఈ విషయాంశంలో మరొక సోపానాన్ని అధిగమించేటువంటి ఒక అద్భుతమైన అంశం మాట్లాడుకోబోతున్నాం. దట్ ఈజ్ హ్యాండిలింగ్ ద మూమెంట్స్. ఎస్, యూ హర్డ్ రైట్. హ్యాండిలింగ్ ద మూమెంట్ ఈజ్ లైఫ్. జీవితం అంటే కొన్ని సంవత్సరాల కలయిక. జీవితం అంటే ఒక మొత్తంగా చూస్తే ఒక 70 సంవత్సరాలు, ఒక 80 సంవత్సరాలు, ఒక 60 సంవత్సరాలు, ఒక 100 సంవత్సరాలు అనే ఒక టోటాలిటీని మనం జీవితం అనుకుంటున్నాం. దిస్ ఎ వెరీ రాంగ్ కాన్సెప్ట్. జీవితం అంటే హ్యాండిలింగ్ ద మూమెంట్. ప్రస్తుతం ఈ తరుణంలో, ఈ సమయంలో, ఈ మూమెంట్ని, ఈ క్షణాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాం అనేది జీవితం. ఎప్పుడైనా ఈ పాయింట్ గురించి మనం ఆలోచించామా? అంటే ఇక్కడ రెండు లేవు. దెర్ ఇస్ నో పాస్ట్, దెర్ ఇస్ నో ఫ్యూచర్. ఉన్నదంతా కూడా ద ప్రెజెంట్, వర్తమానం మాత్రమే. హ్యాండిలింగ్ ద మూమెంట్, ఈ క్షణాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాను. వాట్ ఈజ్ హ్యాండ్లింగ్? ప్రతి దాన్ని కూడా మనం చేతితో హ్యాండిల్ చేస్తాం కదా. ఫిజియలాజికల్గా మన చేతితో ప్రతిదాన్ని హ్యాండిల్ చేస్తాం. ఒక మొబైల్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తాం, అండ్ ఒక స్విచ్ని మనం ఎట్లా హ్యాండిల్ చేస్తాం, ఒక నైఫ్ని ఎట్లా హ్యాండిల్ చేస్తాం, ఒక రిమోట్ని ఎట్లా హ్యాండిల్ చేస్తాం, ఒక పెన్ని ఎట్లా హ్యాండిల్ చేసి మనం రాస్తాం, ఒక బుక్ని ఎట్లా హ్యాండిల్ చేస్తాం, ఒక బైక్ని ఎట్లా హ్యాండిల్ చేస్తాం, ఒక కార్ స్టీరింగ్ని ఎట్లా హ్యాండిల్ చేస్తాం. అవన్నీ వస్తువులు. వీటిని హ్యాండిల్ చేయడంలో పెద్ద ఎక్కువ సమస్య కానీ లేదా విషయం కానీ ఉండదు. కానీ ఒక మూమెంట్ని ఎట్లా హ్యాండిల్ చేస్తామని జీవితం కదా. ఈ క్షణాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాం. హౌ దట్ వీఆర్ మేనేజింగ్ దిస్ మూమెంట్, హౌ దట్ వీ ఆర్ లుకింగ్ ఇన్ టు దిస్ మూమెంట్ అండ్ హ్యాండ్లింగ్ ఇట్ ఈజ్ ద ట్రూ లైఫ్. అలా ప్రతి మూమెంట్ని కూడా, ప్రతి క్షణాన్ని కూడా మనం హ్యాండిల్ ప్రాపర్గా చేయగలిగితే, ఆ హ్యాండ్లింగ్లో ఉండేటువంటి కొంచెం విషయాన్ని ఏ దృక్పథంతో, ఏ యాటిట్యూడ్తో, ఏ థాట్ ప్రాసెస్తో, ఏ మైండ్ సెట్తో మనం హ్యాండిల్ చేస్తున్నామనేది కొంచెం జ్ఞానాన్ని, విజ్డమ్ని కలిగి ఉంటే డెఫినెట్గా దేర్ విల్ బి ఎ బ్యూటిఫుల్ అవుట్కమ్ ఆఫ్ ఎవ్రీ మూమెంట్. ప్రతి మూమెంట్ నుంచి రిజాయిస్, హ్యాపీనెస్ జనిస్తూనే ఉంటుంది. ఎస్, యూ హర్డ్ రైట్. ప్రతి మూమెంట్ నుంచి కూడా మనకి ఆనందం కలగాలంటే ఆ మూమెంట్ని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాం అన్నది పాయింట్. వాట్ ఆర్ ద
very core 9 keys that how we could handle a moment. ఒక మూమెంట్ని హ్యాండిల్ చేయడానికి 9 రకాలైన కీస్ ఉన్నాయి. ఈ కీస్ 9న్నింటినీ ఆపరేట్ చేస్తే అద్భుతమైన ద ట్రెజర్ ఆఫ్ దట్ జాయ్ ఆర్ బ్లిస్ ఆర్ హ్యాపీనెస్ కెన్ బి ఎక్స్పీరియన్స్డ్ ఫ్రమ్ ఇన్సైడ్. మన లోపల నుంచి మనం ఆ యొక్క ఆనందాన్ని అనుభూతి చెందగలం. వాట్ ఇస్ ద ఫస్ట్ ఫండమెంటల్ కీ? ద కీ ఆఫ్ అబ్జర్వేషన్. చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆ మూమెంట్ని మనం అబ్జర్వ్ చేయాలి. ఆ క్షణాన్ని మనం ఎలా గడుపుతున్నామో, ఎవరితో గడుపుతున్నామో, ఏ వస్తువుని వినియోగిస్తూ ఉన్నామో, అంతే కదా. రెండింటితో మాత్రమే, లేదా 3 మాత్రమే, లేదా 4 మాత్రమే, లేదా 5 మాత్రమే మనం గడుపుతాం. వన్ ఈజ్ ద థింగ్, వస్తువు. మొబైల్, టీవీ, గ్యాస్ స్టవ్, ఫ్రిడ్జ్. వస్తువుని మనం హ్యాండిల్ చేసేటప్పుడు మనం ఎట్లా? సెకండ్ ఏంటి? ద హ్యూమన్ బీయింగ్స్. వాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేస్తాం చుట్టూ ఉన్న మనుషుల్ని. ద థర్డ్ వన్ ఈజ్ ద సిచ్యువేషన్స్. పరిస్థితిని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాం. ద ఫోర్త్ వన్ ఈజ్ మనల్ని మనం ఎట్లా హ్యాండిల్ చేసుకుంటున్నాం. హౌ దట్ వీ హ్యావ్ బిన్ హ్యాండిలింగ్. ద ఫిఫ్త్ వన్ ఈజ్ ఎలా మన లైఫ్ని ఈ మూమెంట్లో, ఆ సందర్భంలో, ఆ వస్తువుతో, ఆ మనిషితో, ఆ బంధంలో, ఆ వ్యవహారంలో హ్యాండిల్ చేస్తున్నాం. సో ఈ 5 కూడా మనం నిర్దేశించేటువంటి ఫస్ట్ కీ ఏమని చెప్పుకున్నాం? ద ఫస్ట్ కీ ఏమని చెప్పుకున్నాం? అసలు దేనిని హ్యాండిల్ చేస్తున్నాం? వాట్ దట్ వీ హ్యావ్ బీన్ హ్యాండ్లింగ్. అదని చెప్పుకున్నాం. ఎనీవన్ ప్లీజ్ డూ రెస్పాండ్. వాట్ ఈస్ ద ఫస్ట్ కీ దట్ వీ టోల్డ్? వాట్ ఈస్ ద ఫస్ట్ కీ అవుట్ ఆఫ్ 9 keys that which we told? Yes, observing. Thank you. Observing that what that we have been handling of. వస్తువుని వస్తువులాగా చూడడం, మనిషిని మనిషిలా చూడడము, సందర్భాన్ని సందర్భంలా చూడడము, సంఘటనని సంఘటనలా చూడడము, బంధాన్ని బంధంలా చూడడము మనం నేర్చుకోవాలి. వస్తువుని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించేసి, మనుష్యులని వస్తువు కన్నా హీనంగా తీసుకుంటూ, వాడుకుంటూ, వదిలేస్తూ, సందర్భాలని పట్టించుకోవాల్సిన దానికన్నా ఎక్కువగా హ్యాండిల్ చేసేస్తూ, మనం అబ్జర్వ్ చేయకపోవడం వల్ల మాత్రమే దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలనేటువంటి ఆ నోటిఫికేషన్ని మనం మర్చిపోతున్నాం. సో వైల్ హ్యాండ్లింగ్ ఎనీ మూమెంట్, let us observe. The second very important aspect, positivity. The key, the valuable key of every moment is positivity. Search for that positiveness wherever you are, in which condition you are, with who that you are related to, or correlating to, or joining to, or speaking to. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నా, ఏ సందర్భంలో ఉన్నా ఆ పాజిటివిటీని కలిగి ఉండాలి. వ్యక్తి మీద నెగిటివిటీని కలిగి ఉన్నాం అనుకోండి, ఆ మూమెంట్ అంతా చెడిపోతుంది. మన మైండ్ అంతా ఖరాబ్ అయిపోతుంది. మన మైండ్ అంతా కంప్ అయిపోతుంది. మన అవుట్ రిజల్ట్ అంతా కూడా విచారం అయిపోతుంది. మన కళ్ళల్లోంచి నీళ్లు, బుర్రలో దుఃఖం, తలనొప్పి, ఒంట్లో అనారోగ్యం, మంచం మీద మన బతుకు. Positivity is a pill which we have to take every moment. I repeat it. Positivity is a pill which we have to take every moment. ప్రతి క్షణం తీసుకోవాల్సిన ఒక మాత్ర ఉంది. ఆ పిల్ పాజిటివిటీ. ఒక వస్తువుని హ్యాండిల్ చేసేటప్పుడు, ఒక మనిషిని హ్యాండిల్ చేసేటప్పుడు, ఒక మూమెంట్ని, ఈ క్షణాన్ని హ్యాండిల్ చేసేటప్పుడు నేను పాజిటివ్గా ఉన్నానా లేదా, నా థాట్ ప్రాసెస్ పాజిటివ్గా ఉందా లేదా నెగిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా, ఆ నెగిటివిటీ నుంచి పాజిటివ్గా ఎట్లా నన్ను నేను మార్చుకోవాలి. హౌ దట్ ఐ హ్యావ్ టు మోడిఫై మై సెల్ఫ్. ఎవడొస్తారు నిరంతరం మనం మార్చడానికి? నో కృష్ణ విల్ కమ్, నో జీసస్ విల్ కమ్, నో ప్రాఫెట్ మహమ్మద్ విల్ కమ్ ఆల్ ద వే ఎవ్రీ మూమెంట్ టు యూ.
That Lord Krishna, that Lord Jesus, or the Prophet Muhammad, or someone else, your guru or the mentor is there within you. That is your soul. Let it be charged in a positive mode to just enjoy that moment and to handle that moment. The first key is observing the moment and handle it. The second one is be positive and handle the moment. And the third important aspect is very, very, very important thing. Just analyze the moment. సమ్టైమ్స్ మనకి సమస్యాత్మకంగా అనిపిస్తుంది, చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది, అరే ఏంటి ఇట్లా జరుగుతోంది అనిపిస్తుంది. అలాంటప్పుడు మనం కాస్త అనలైజ్ చేసుకోవాలి, విశ్లేషణ చేసుకోవాలి. నేనెవరిని, నేను ఈ మూమెంట్ ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఏ పాజిటివ్ యాంగిల్ నేను అప్రోచ్ అవ్వాలి, ఆ పాజిటివ్ యాంగిల్ నా నుంచి ఎట్లా నేను బయటికి ఫిజియలాజికల్గా ప్రకటించాలి అనే అంశాన్ని మనం అనలైజ్ చేయగలగాలి. అబ్జర్వ్ చేసినప్పుడు పాజిటివిటీని కలిగి ఉండాలనే దృక్పథం సెకండ్ కీ ఉన్నప్పుడు, అప్పుడు మనం థర్డ్ కీగా ఉపయోగించాల్సింది అనలైజేషన్. ఏ మూమెంట్ అయినా, ఎవరినైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ విధంగానైనా, ఏ సందర్భంలోనైనా ఈ కీస్ వెరీ ఇంపార్టెంట్. ఈ 9 కీస్ని ఎవరైతే ఫాలో అవుతారో ఖచ్చితంగా వాళ్ళు లైఫ్లో విచారము, దుఃఖము అనేది ఉండదు. అబ్జర్వ్, పాజిటివిటీ, అనలైజ్. వాట్ ఏ క్లాసికల్ ఇట్ ఈస్. అనలైజ్ చేయాలి మనం. నాదా తప్పు, వారిదా, ఎక్కడ మిస్టేక్ ఉంది, నాలో మిస్టేక్ ఉంటే సందర్భంలో నేను సవరించుకోవాలి. వాళ్ళలో మిస్టేక్ ఉంటే నాకు నచ్చకపోతే స్ట్రైట్గా వారితో మాట్లాడాలి. ప్రాబ్లం ఏంటి తెలుసా అండి, మనం డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ షూట్ చేయకుండా వాళ్ళతో వీళ్ళతో నెగిటివ్గా మాట్లాడుతుంటాం. చూసావా జగదీశ్వరి పలానా అరుణ ఎలాంటిదో. భరత్ వాజ్ స్పీకింగ్ టు జగదీశ్వరి రిగార్డింగ్ అరుణాస్ నెగిటివిటీ. దట్ ఈజ్ రాంగ్ హ్యాండలింగ్. I have some conflict with Aruna. I have to deal with her. I should speak to her. మనం ఎవరితో ప్రాబ్లం ఉందో, ఎలా ప్రాబ్లం ఉందో అనలైజ్ చేసుకుని వాళ్ళతో మనం డీల్ చేయాలి. ఇది అనలైజేషన్ పార్ట్లో పాజిటివిటీతో మనం చేసేటప్పుడు మన అబ్జర్వేషన్ మనల్ని రైట్ డైరెక్షన్ తీసుకెళ్తుంది. ఇక ద ఫోర్త్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండ్ ద కీ ఇన్ హ్యాండ్లింగ్ ది మూమెంట్ ఈజ్ క్వశ్చనింగ్ అబౌట్ ద హ్యాపీనెస్. మనం ప్రశ్నించుకోవాలి, ఈ మూమెంట్ నేను హ్యాండిల్ చేసేటప్పుడు నేను ఆనందం పొందుతున్నానా, విచారం పొందుతున్నానా, ఈ సందర్భాన్ని నేను చూసుకునేటప్పుడు. ఆ హ్యాపీనెస్ కాకుండా మనం నిజంగా దుఃఖాన్ని పొందుతున్నాము, సారాన్ని పొందుతున్నాము, ఫ్రస్ట్రేషన్ పొందుతున్నాము, యాంగ్జైటీని పొందుతున్నాము, లేకపోతే నేరో మైండెడ్నెస్ పొందుతున్నాము, ఫెయిల్యూర్ని పొందుతున్నాము, మనం చాలా డల్ అయిపోతున్నాము, మనం డిప్రెస్ అయిపోతున్నాం అనుకుంటే నో, వెంటనే మనం మాడిఫై చేసుకోవాలి. పైన మిగతా కిస్కెళ్ళాలి, అనలైజ్ చేసుకోవాలి, పాజిటివిటీని కలిగి ఉండాలనే భావన కలిగి ఉండాలి, అబ్జర్వ్ చేసి ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ రెక్టిఫై చేసుకోగలగాలి. ప్రతి మూమెంట్, ప్రతి క్షణం, నాట్ ఎవ్రీ డే ఆర్ నాట్ ఎవ్రీ వీక్ ఆర్ నాట్ ఎవ్రీ మంత్ ఆర్ నాట్ ఎవ్రీ ఇయర్ ఆర్ ఎవ్రీ లైఫ్. ఎప్పుడో ఆ టైంలో కాదు, ఎవ్రీ మూమెంట్లో, ప్రతి క్షణంలో కూడా, ప్రతి సందర్భంలో కూడా ఆ మూమెంట్లో మనం హ్యాపీనెస్ ఉందా లేదని క్వశ్చన్ చేసుకోవాలి. మళ్ళీ మనం వీ హ్యావ్ టు క్వశ్చన్ అవర్ సెల్వ్స్. So this is the fourth important key. So the first one is observing, the second one is positivity, the third one is analyzation, and the fourth one is questioning. మనతో మనం. The fifth important aspect of every moment మనం హ్యాండిల్ చేయడం ఎట్లా అంటే దానిలో ఉండే డెప్త్ని మనం ఎస్టిమేట్ చేయగలగాలి. నేను ఇట్లా చేయడం వల్ల పొరపాటున ఈ రిజల్ట్ ఇట్లా అయితే ఇది నా చుట్టూ ఉన్న వారి పట్ల, నా పట్ల ఎటువంటి నెగిటివ్ ఎఫెక్ట్ లేకుండా పాజిటివ్గా ఎలా ఉంటుంది.
అన్నది చూడగలగాలి. ఆ డెప్త్ అనేటువంటిది మనం మెజర్ చేయగలగాలి ఆ మూమెంట్లో. ఇది అవసరం. ఇది చాలా ఈ సైన్స్ అందరికీ అందేది కాదు. ఈ సైన్స్ అందరికి అందదు. ఆ డెప్త్ ఆఫ్ ఆ సెర్చింగ్ అనేటువంటిది చాలా అవసరం. ఒక వ్యక్తిని మనం కోల్పోయాం, మన కుటుంబంలో చనిపోయారు. మనం విపరీతంగా విచారిస్తున్నాం, చాలా దుఃఖిస్తున్నాం ఆ మూమెంట్లో ఆ వ్యక్తిని తలుచుకొని. కానీ ఒక్కసారి మనం కళ్ళు మూసుకొని డీప్గా సెర్చ్ చేయడం మొదలు పెడితే ఆ డీప్ సెర్చింగ్లో మనకు అర్థం అవ్వాల్సినటువంటి ఎసెన్స్ ఆఫ్ లైఫ్ సైన్స్ ఏంటి, ఎసెన్స్ ఆఫ్ ట్రూత్ ఏంటి, ఎసెన్స్ ఆఫ్ దట్ వైదిక్ స్క్రిప్ట్స్ ఏంటి, మన లోపల నుంచి అద్భుతంగా వచ్చే అంతర్వాణి ఏంటి, ఆ ఆత్మ ప్రబోధ ఏంటి. ఎస్, దట్ డెప్త్ ఆఫ్ సెర్చింగ్ ఉండాలి. అరే ఎప్పటికైనా నువ్వు పోవాల్సిందే రా. సమ్మన్ హ్యాస్ గాన్ ఎర్లియర్ టు యూ, దట్స్ ఇట్. దేర్ స్టేషన్ అరైవ్డ్, దే హ్యావ్ గాన్. నో వన్ విల్ స్టాప్ ఫర్ నో వన్ అనేటువంటి ప్రబోధ లోపల నుంచి వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా కళ్ళలో నీళ్ళు అవుతాయి. మనం మన కోసం బతకాలి, మనం జీవించి ఉన్నప్పుడు మరింత ఆనందంగా ఉండాలి అనే తత్వం మనకు లోపల నుంచి బోధపరుస్తూ ఉంటుంది. వచ్చిన చికాకు ఏంటి తెలుసు మై డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో మన గురువుల కోసం బయట వెతుకుతున్నాం, తత్వాన్ని బోధించే వాళ్ళ కోసం బయట వెతుకుతూ ఉన్నాం. జ్ఞానబోధ ఎవరైనా చేస్తాడమని వాళ్ళ కాళ్ళు వీళ్ళు కూడా పట్టుకుంటూ ఉన్నాం. ఆ పుస్తకం ఈ పుస్తకం చదువుతున్నాం, వెరీ గుడ్, ఇవన్నీ ఉండాలి, కరెక్టే, కాదనట్లేదు. కానీ మన లోపల ఉన్నటువంటి నిక్షిప్తంగా నిగూఢంగా ఉన్నటువంటి యొక్క అద్భుతమైన ఆత్మ ప్రబోధలో ఉండేటువంటి యొక్క ఆత్మ జ్ఞాన సంబంధమైన సంహితమైనటువంటి యొక్క ఆ సారాన్ని మనం గ్రహించలేకపోవడానికి గల కారణం ఆ డెప్త్ సెర్చింగ్ మనలో లేదు. దట్ సెర్చింగ్ ఇన్ ఎ వెరీ డెప్త్ వే, ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ప్రెజెంట్ ఇన్ దట్ మూమెంట్. దట్స్ వై వీఆర్ నాట్ గోయింగ్ టు హ్యాండిల్ ఇట్ ప్రాపర్లీ. ఎందుకు దుఃఖిస్తున్నారు జనాలు? ఆ మూమెంట్ని హ్యాండిల్ చేయలేక కదా. ఆ మూమెంట్ని హ్యాండిల్ చేసుకో. 5 విషయాలు మరలా అగైన్, ఆల్ దోస్ 5 వాల్యుబుల్ కీస్. అబ్జర్వింగ్, సెకండ్ ఈజ్ పాజిటివిటీ, థర్డ్ ఈజ్ అనలైజేషన్, ఫోర్త్ ఈజ్ క్వశ్చనింగ్, ఫిఫ్త్ వన్ ఈజ్ డీప్ సెర్చింగ్, వెరీ డీప్ సెర్చింగ్. The sixth and the most important aspect is enjoying that moment. What a class it is. Enjoy the moment. Anything that you do, when you take a cup of tea, enjoy it. When you speak to a person, enjoy it. When you watch the movie, enjoy it. When you eat the food, you enjoy it. When you walk, enjoy it. When you talk, enjoy it. When you think, you enjoy it. When you see, you enjoy it. When you listen, you enjoy it. When you utter anything, you enjoy it. When you sleep, you enjoy it. You enjoy that moment. That is the true handling. That is the true handling of that moment. What a beautiful key note it is. Are we able to enjoy? మనం నిజంగా టీని ఎంజాయ్ చేస్తూ అవుతామా? వావ్, what a sip it is. Are we enjoying the mango sweetness? Oh, wow. ఫీల్ అవుతున్నామా? తింటున్నాం అంతే, బాగుంది. మరి ఏది పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోతున్నాం? కారణం ఆ మూమెంట్లో మనం ఉండట్లేదు. వీఆర్ నాట్ ప్రెజెంట్ ఇన్ దట్ మూమెంట్. దట్ ఈస్ ద 7th one. Present in the moment is the true handling of the moment, key of the moment. The very important thing. You present in that. When I present here in this talk, when I put my soul, my blood, my brain, my everything to it, this is the true handling of this moment. If I'm not present, I'm thinking of something, నేను దేనికోసం ఆలోచిస్తుంటో, ఎవరికోసం ఆలోచిస్తుంటే, ఏదో ఆలోచిస్తుంటే ఎట్లా అవుతుంది? కుదరదు కదా. ఇదే జరుగుతోంది. చిన్నపిల్లలు అంటాం, యువర్ బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. పెద్దవాళ్ళగా మంది కాదా బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్? కోవిలికి వెళ్ళి ఏం ఆలోచిస్తున్నావు? దేవుడు ఎదురుగుండా నిల్చొని ఏం ఆలోచిస్తున్నావు? భర్త పక్కన ఉండే భార్య ఏం ఆలోచిస్తున్నది? భార్య పక్కన భర్త ఏం ఆలోచిస్తున్నాడు? పిల్లలతో ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తున్నాం? ఉద్యోగంలో ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తున్నాం? వ్యాపారం ఏం ఆలోచిస్తున్నాం? కార్ డ్రైవ్ చేసినప్పుడు ఏం ఆలోచిస్తున్నాం? బండి రైడ్ చేసినప్పుడు ఏం ఆలోచిస్తున్నాం? ఒక పుష్పాన్ని మనం హ్యాండిల్ చేయాలంటే, ఒక రోజుని మనం హ్యాండిల్ చేయాలంటే దానికి ఉండే థార్న్, ముళ్ళు గుచ్చుకోకుండా జాగ్రత్తగా పట్టుకుంటామే. ఒక కత్తిని పట్టుకోవాలంటే పిడిని, దట్ హ్యాండిల్ని జాగ్రత్తగా పట్టుకుంటామే.
ఒక ముళ్ళ కంప దారిలో పడింది, దాన్ని తీసి పక్కన వేయాలంటే ఎక్కడ ముళ్ళు లేదో చూసుకొని జాగ్రత్తగా అక్కడ పట్టుకొని బయట వేస్తామే. కారణం మనకి హర్ట్ అవ్వకూడదని కదా హర్ట్ అవ్వకూడదని కదా. అలా మనం హ్యాండిలింగ్గా ఈ వస్తువులుగా ముళ్ళుగా షార్ప్గా ఉంటేనే మనం ఫిజికల్గా మనం ఉంటామా? మనకి హర్ట్ అయ్యేటువంటి ఒక వ్యక్తిలో, హర్ట్ చేసేటువంటి ఒక వ్యక్తిలో సందర్భాలు వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఎక్కడ హర్ట్ చేయబడరో, వాళ్ళ హర్టింగ్కి మనం ఎక్కడ గురికామో, వారికి హర్టింగ్ మాటలకు మనం ఎక్కడ చిక్కమో, వారికి హర్టింగ్ యాటిట్యూడ్కి మనం ఎట్లా ఎస్కేప్ అవ్వగలమో అటువంటి విధానంగా ఆ యొక్క మూమెంట్ని మనం హ్యాండిల్ చేసుకొని దాటి వెళ్ళిపోతే దట్ ఈజ్ వాట్ ఎంజాయింగ్ దట్ మూమెంట్. ప్రెజెంట్ ఇన్ దట్ మూమెంట్. ఆ మూమెంట్లో ప్రెజెంట్ అయ్యి మనం ఉండాలి. ఉంటే ఆటోమేటిక్గా జాగ్రత్తగానే హ్యాండిల్ చేస్తాం. అంతే కదా. ముళ్ళ కంప ఉన్నది, అది కాళ్ళ గుచ్చుకుంటుందేమో చూసాము. ప్రెజెంట్ అక్కడ ఉండి నీ బ్రెయిన్ అప్లై చేసి ఎక్కడ పట్టుకోవాలో, ఎక్కడ ముళ్ళు లేదో అక్కడ పట్టుకొని ఆ ముళ్ళు కంపని పక్కన పడేస్తే చేతికి నీకు గుచ్చుకోదు, ఇంకొకరిని బాధించదు. సో ప్రెజెంట్, యువర్ ప్రెజెన్స్ ఈజ్ ద ట్రూ హ్యాండ్లింగ్ కీ. మొదటి నుంచి ఒకసారి చెప్పుకుందాం. అబ్జర్వేషన్, ఆర్ ద సెకండ్ వన్ ఈజ్ waiting for your answer. The second one is positivity. Very good. Be positive. The third one is analyzing. The fourth one is questioning. Very good. The fifth one is deep searching. The fifth one is deep searching. Yes, the fifth one deep searching. The sixth one is enjoying the moment. The seventh one is presence, our presence in that moment. Thank you. Okay, these are the 7 keys. The 8th most wonderful key of handling the moment is just follow the flow. Following. Sometimes there won't be anything in our hands. The time, the God, it just passes. It just shows us the way. మనకు ఏదో చూపిస్తుందన్నమాట, ఇలా వెళ్ళిపో. జస్ట్ ఫ్లో విత్ ద ఫ్లో. ఫాలో ద ఫ్లో. అంతే. ఫాలోయింగ్ ఈజ్ ద బెస్ట్ హ్యాండ్లింగ్ టెక్నిక్. వేర్ ఇట్ ఈజ్ నీడెడ్ మనం చెయ్యాలి. చాలా 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 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అంటే ఈ గో విత్ ద ఫ్లో అనేటువంటిది మనం చాలా నేర్చుకోవాలి. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలాగ జరుగుతుంది, అబ్బా గింజుకుపోయి బుర్ర బాధేసుకొని ఏడ్చేసి కొబ్బరి చెక్క పగిలిపోయినట్టుగా బుర్రను మనం కొట్టేసుకొని రక్తాభిషేకం చేసేంత మాత్రాన ఆ మూమెంట్లో నువ్వు అనుకుని జరిగిపోతే ఆలోచించేద్దాం. బీ సైలెంట్, క్లోజ్ యువర్ ఐస్, జస్ట్ థింక్ ఆఫ్ ద ఆల్మైటీ, చాంట్ సమ్ మంత్ర, గో విత్ ద ఫ్లో. మనకు తెలియని అంశం ఏంటంటే ఇది ఒక అద్భుతమైన టెక్నిక్. ఇది గో విత్ ద ఫ్లో. ఎలాగా ఏదైనా కర్మ అయితే దాన్ని అనుభవించక తప్పదు. కానీ గో విత్ ద ఫ్లో ఎలా తెలుసా? ఒక 500 రూపాయలు నేనేం చేశానంటే జలమూరు లోకనాథం గారికి 500 1 రూపీ కాయిన్స్ ఇచ్చాను. వాట్ ఎ వెయిట్ ఇట్ ఈజ్. జయరామ్ గుప్తాకి ఏం చేశానంటే ₹1/2 కాయిన్స్ 1000 ఇచ్చాను. 50 పైస్ కాయిన్స్ 1000 ఇచ్చాను. వెరాజ్ మా తేజమ్మ తల్లికి 500 రూపీ నోట్ ఇచ్చాను. అందరి దగ్గర ఉంది ద సేమ్ వాల్యూ. జలమూరు లోకనాథం గారు 500 కాయిన్లను బరువు మోసుకొని వెళ్ళాలి. జయరామ్ గుప్తా గారు 1000 ₹1 కాయిన్ 50 పైస్ కాయిన్స్ని మోసుకొని వెళ్ళాలి. వెరాజ్ 500 రూపీ నోట్ని తేజమ్మ చక్కగా హ్యాపీగా తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని దిల్ ఖుష్గా వెళ్ళిపోయింది. ఎంత బరువుని ఎవరెవరు మోస్తున్నారు, ఎంత వాల్యూ ఎవరెవరు మోస్తున్నారు అంటే వాల్యూ అందరి దగ్గర సమానంగా ఉంది. మనం గో విత్ ద ఫ్లో వెళ్తే ఆ 500 రూపాయల నోటుతో సమానం.
ఇది నా వల్లే జరిగింది, ఇది వాళ్ళ వల్ల జరిగింది, ఇది ఇలా జరిగింది, అది అలా జరిగింది అనుకోవడం. మనం ఆ చేంజింగ్ దట్ నోట్ ఇంటూ కాయిన్స్, అది ఎంత ఎక్కువ మనం ఆలోచిస్తే అంత ఎక్కువ చేంజ్ కింద మార్చుకుంటే లెక్క, అంత ఎక్కువ బరువును మనం మోసినట్టు లెక్క. చూసారా? కాబట్టి లెట్స్ గో విత్ ద ఫ్లో ఆర్ ఫాలో ద ఫ్లో, which is very, very, very important. The ninth and the most valuable key is discrimination. యోచన చెయ్యి, విచక్షణ చెయ్యి. నీ సంకల్పంతో, నీ తెలివితేటలతో, నీ మేధస్సుతో, నీకున్న భగవంతుడిచ్చిన జ్ఞానముతో, ఆత్మ ఉదయముతో, నీ లోపల ప్రభవించేటువంటి యొక్క సంకల్ప బలముతో, సిద్ధత్వముతో, నీకు ఆత్మపూర్వకంగా వచ్చేటువంటి ఆ మనసు పరిపక్వతతో, ఆ బుద్ధి ప్రేరణతో యోచన చేయి. ఏది మంచి, ఏది చెడు, ఈ క్షణంలో ఎలా నేను ఉండాలి. లోపల నుంచి నీకు వాణి వినిపిస్తుంది, అంతర్వాణి, ఆత్మవాణి, ఆత్మఘోష, వేద ఘోషగా నీకు అర్థమవుతుంది. మనం ఈ రోజును ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఈ వారాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఈ మనిషిని ఎట్లా హ్యాండిల్ చేయాలి అని అనుకోకూడదు. ఈ మూమెంట్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఈ క్షణాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి. మనందరం కూడా జీవితంలో ఎప్పుడైతే ఈ 9 అంశాలని కూడా చాలా విశ్లేషణాత్మకంగా, చాలా నిగూఢంగా, చాలా ప్రగాఢంగా, చాలా నిశితంగా విశదీకరించుకుంటామో, ఆ మూమెంట్ నుంచి మనం ఆ స్వీట్నెస్ని పొందగలుగుతామో, అప్పుడు మాత్రమే లైఫ్ చాలా స్వీట్గా ఉంటుంది. లైఫ్ అప్పుడే స్వీట్గా ఉంటుంది. ఇట్ వోంట్ బి స్వీట్ ఆల్ ద వే, బట్ ఇట్ సీమ్స్ టు బి స్వీట్ ఆల్ ద వే. ఎస్, మీరు విన్నది కరెక్టే. అది ఎప్పుడు స్వీట్గా అనిపించదు, కానీ ఆ స్వీట్నెస్ని మనకు అందిస్తూ ఉంటుంది. ఎవరితోని పుట్టలేదు, ఎవరితోని మనం పోము. వచ్చిన ప్రతి ఒక్కరూ మిడిల్ మ్యాన్ జాయినింగే. ఎనీబడి, బ్రదర్, సిస్టర్, వైఫ్, హస్బెండ్, చిల్డ్రన్, ఫ్రెండ్స్, లవర్స్, రిలేటివ్స్, కొలీగ్స్, ఎక్కడ ఏ పరిచయంలో ఏది తీసుకోండి, వస్తువు కానీ మనిషి కానీ, ఈ రెండు కూడా మిడిల్ జాయినింగ్సే. మిడిల్ జాయినింగ్ ఎప్పుడుందో ఏముంటుందండి? మిడిల్ చెప్పాలి, డ్రాప్ కూడా ఉంటుంది. ఈ సత్యం తెలుసుకోవాలి. మిడిల్ జాయినింగ్ ఎప్పుడుందో మిడిల్ డ్రాప్ ఉంటుంది. ఈ మొబైల్ అనేటువంటిది 4 ఏళ్ల క్రితం నా దగ్గరికి వచ్చింది, 2 ఏళ్ల క్రితం నా దగ్గరికి వచ్చింది, ఇంకో సంవత్సరం ఉంటుంది, ఈ తర్వాత ఈ మొబైల్ ఉండదు. ఇది వస్తువైనా మనిషి అయినా ఏదైనా ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఉన్నంతసేపట్లో ఆ వస్తువుని, ఆ మనిషిని, ఆ సందర్భాన్ని, ఆ బంధాన్ని, ఆ రిలేషన్ని ఎంత చక్కగా మనం ఎంజాయ్ చేస్తున్నాము, హ్యాండిల్ చేస్తున్నాము అనేటువంటిది ఆ వస్తువుతో ఉన్న ఆ క్షణం, ఆ మనిషితో ఉన్న ఆ క్షణం, ఆ సందర్భాన్ని బ్రెయిన్లో పెట్టుకున్న ఆ క్షణం, మనం ఆ విషయాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాం అన్నదే పాయింట్. అక్కడ ఈ 9 కీస్లో ఏది పనికొస్తుందో ఆ కీ వాడాలి. ఏ కీ పనికొస్తుందో ఆ కీ వాడాలి. అన్ని కీస్ ఒకదానికి కాదు, అంతే కదా. ఒక తాళం గుర్తుంది, ఒక తాళం కప్పు ఉంది. అన్ని తాళాలతోని ఆ లాక్ని, విత్ ఆల్ ద కీస్ వీ కాంట్ ఓపెన్ దట్ లాక్. దెర్ విల్ బి స్పెసిఫిక్ కీ టు ఓపెన్ దిస్ లాక్. అలాగా ఒక మూమెంట్లో ఈ 9 ఏది మనకు అవసరమో, లేదా ఒకటే లేదా కొన్ని 2, అంతే కదా. కొన్ని లాకర్స్ ఓపెన్ చేయాలంటే మనం బ్యాంకుకి వెళ్ళేటప్పుడు ఆ బ్యాంకర్ ఉంటాడు కదా, మేనేజర్, దట్ హీ హ్యాస్ టు టేక్ అవుట్ ద మాస్టర్ కీ. అప్పుడు మనకి తీస్తే అప్పుడు మాత్రం లాకర్ ఓపెన్ అవుతుంది, అంతే కదా. ఇంకొన్ని లాక్స్ ఎలా ఉంటాయంటే డబుల్ త్రిబుల్ తిప్పాలి, టర్న్స్. అలా కీస్లో ఏది వాడాలి? అబ్జర్వింగా. వెళ్దాం ఒకసారి 9 కూడా మనం ఒకసారి అనుకుందాం, ఎందుకంటే ఇది అవసరం. ఈ 9 కూడా మనకు కంఠస్థ రావడం అవసరం. అబ్జర్వింగా, పాజిటివిటీయా, ఇప్పుడు ఏది కావాలి? ద థర్డ్ వన్ ఎనలైజేషనా, ద ఫోర్త్ వన్ క్వశ్చనింగా, ద ఫిఫ్త్ వన్ డీప్ సెర్చింగా, ద సిక్స్త్ వన్ ఎంజాయింగ్ ద మూమెంటా. ఇది మిస్ అవుతున్నానా? చెక్ చేసుకోవాలి.
అండ్ ద సెవెన్ మన ప్రెజెన్స్, మన సెల్ఫ్ ప్రెజెన్స్ దాంట్లో ఉందా లేదా, అవర్ సోల్ ప్రెజెన్స్ దాంట్లో ఉందా లేదా. ద ఎయిత్ వన్ ఫాలోయింగ్ ద ఫ్లో, అండ్ ద లాస్ట్ వన్ ఇస్ డిస్క్రిమినేషన్, ద పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్. అండ్ ఇంకొకటి గుర్తుంచుకోవాలి, ఇదంతా దేని తెలుసా అండి, ఈ 9 కూడా దీస్ 9 keys ఆర్ 9 ఎక్సర్సైజెస్, లైక్ 9 ఎక్సర్సైజెస్. దేనికి ఎక్సర్సైజ్ అండి? టు ద మజిల్ which is the chamber of every result and every action. ఏంట మజిల్? అవర్ బ్రెయిన్. మన బ్రెయిన్ కూడా ఒక మజిల్. ఆ బ్రెయిన్కి కూడా, ఆ మజిల్కి కూడా ఒక ఎక్సర్సైజ్ ఉండాలి, అంతే కదా. ఇఫ్ ఐ వాంట్ టు బిల్డప్ దిస్ మజిల్, ఐ హ్యావ్ టు డూ సమ్ పుషప్స్ అండ్ డంబుల్స్ లైక్ దట్. ఈ బ్రెయిన్ బాగా వర్క్ చేయాలంటే బ్రెయిన్కి కూడా కొన్ని ఎక్సర్సైజెస్ ఉండాలి, బికాజ్ ఇట్స్ ఆల్సో ఏ మజిల్. ఆ బ్రెయిన్కి మనం చేయించాల్సినటువంటి ఆ అభ్యాసన, ఆ ఎక్సర్సైజ్ ఏంటంటే ఈ 9 కూడా దానికి అలవాటు చేయాలి. ఈ 9 ఎక్సర్సైజెస్ కూడా ప్రతి మూమెంట్లో ఈ మూమెంట్కి 9 ఏది అవసరం అవుతుంది, లేదా ఏవేవి అవసరం అవుతాయి. కొన్నిసార్లు 2 అవసరం అవచ్చు, 3 అవసరం అవచ్చు, 4 అవసరం అవచ్చు, కొన్నిసార్లు 1 అవసరం అవచ్చు, కొన్నిసార్లు 9 అవసరం అవచ్చు. ఏది అవసరమో అది పికప్ చేసుకొని, అంతే కదా. ఐ విల్ టెల్ యూ లిటిల్ ఎగ్జాంపుల్, ఐ విల్ క్లోజ్ ఇట్. ఒక వ్యక్తి కిచెన్లో వంట చేస్తున్నాడు. ఒక్కొక్కసారి ఏంటంటే ఒక గ్లాస్ రైస్ తీసుకొని వాటర్ మిక్స్ చేసి జస్ట్ పెట్టేస్తే ద రైస్ ఈజ్ ఓవర్. కర్రీ చేసుకోవాలి, ఏ ధనియా పౌడరు, మిర్చి, సాల్ట్, వెజిటబుల్స్, మసాలా, ఇది అది బ్లా బ్లా కొన్ని వేస్తాడు. కొన్నిటికి 2 వేస్తాడు, కొన్నిటికి 3 వేస్తాడు. కొన్ని ఐటమ్స్కి అంటే ఒక్కొక్క పదార్థానికి ఎట్లాగైతే ఇంగ్రీడియంట్స్ మారిపోతూ ఉంటాయో, అలాగే ఒక్కొక్క మూమెంట్ని హ్యాండిల్ చేయడానికి దానికి 9 కీస్లోని అవసరమైనటువంటి యొక్క కెపాసిటీస్ కానీ, లేదా నెంబర్ ఆఫ్ దట్ కీస్ యొక్క విషయం కానీ మారిపోతూ ఉంటుంది. అది బ్రెయిన్తో మనం డీల్ చేయాలి, ఆ మనస్సుతో డీల్ చేయాలి. కాబట్టి ఆ మనసుకి అలవాటు చేయాలి. కాబట్టి మూమెంట్ని హ్యాండిల్ చేయడం నేర్చుకుంటే సీక్రెట్, మూమెంట్ని హ్యాండిల్ చేయడం నేర్చుకుంటే లైఫ్ని హ్యాండిల్ చేయడం నేర్చుకున్నట్లు లెక్క. లైఫ్ని ప్రత్యేకంగా ఎవడో హ్యాండిల్ చేయలేడు, మనిషిని ప్రత్యేకంగా ఎవడో హ్యాండిల్ చేయలేడు, వస్తువుని ప్రత్యేకంగా ఎవడో హ్యాండిల్ చేయలేడు. మూమెంట్ని హ్యాండిల్ చేయాలి. ఐ విల్ టెల్ యూ ఎ వెరీ లిటిల్ ఎగ్జాంపుల్ అండ్ ఐ విల్ క్లోజ్ ఇట్. ఒకసారి ఒక భర్త ఒక భార్యకి బర్త్డే గిఫ్ట్ ఇచ్చాడు. బర్త్డే గిఫ్ట్ ఒక కార్కి ఇచ్చాడు, న్యూ బ్రాండ్ కార్ ఆఫ్ 20 lakhs కీ ఇచ్చాడు. ఓ వావ్, 20 లక్షల రూపాయల కారా నాకు. వైఫ్ ఈజ్ సర్ప్రైజ్డ్. అయిపోయిందండి, ఆ కీ పట్టుకుంది. అప్పుడు భర్త ఇస్తూ ఒక మాట చెప్పాడు, డార్లింగ్, నువ్వు కార్ ఎప్పుడు తీసినా పొరపాటున ఎప్పుడైనా యాక్సిడెంట్ అయినా ఆ ముందు డాష్ బోర్డ్ కింద ఉన్న ఆ ర్యాక్లో ఒక క్లోజ్డ్ ఎన్వలప్లో ఒక లెటర్ పెట్టాను. ఆ యాక్సిడెంట్ అయిన వెంటనే అది తీసి చదువు అని చెప్పాడు. దురదృష్టవశాత్తు ద ఫస్ట్ రైడ్లోనే వెళ్తున్న వైఫ్ మెట్ విత్ ఎ గ్రేట్ యాక్సిడెంట్. సమ్హౌ షీ వాజ్ సర్వైవ్డ్. అండ్ ఇమీడియట్లీ భర్త మాటలు గుర్తొచ్చి ఆ ర్యాక్ ఓపెన్ చేసి దాంట్లో ఉండే ఎన్వలప్ చింపి చదివితే దాంట్లో ఉండే 2 lines, డార్లింగ్, ఈ లెటర్ నువ్వు చదువుతున్నావంటే నువ్వు బ్రతికి ఉన్నావు అని అర్థం. ఐఎమ్ వెరీ హ్యాపీ. రాదర్ దాన్ దిస్ కార్, రాదర్ దాన్ దిస్ మనీ, రాదర్ దాన్ ఎంటైర్ వరల్డ్, ఈ ప్రపంచం కన్నా, ఈ కారు కన్నా, ఈ డబ్బు కన్నా, యు ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ మీ. లవ్ యూ డార్లింగ్. ఈజ్ ఇట్ నాట్ ద హ్యాండ్లింగ్ ద మూమెంట్? వస్తువుల్ని వాడుకోవాలి, మనుషుల్ని ప్రేమించాలి. వస్తువుల్ని ప్రేమించి మనుషుల్ని వాడుకుంటున్నామే, ఇది దౌర్భాగ్యము, దౌర్బల్యము. నేర్పించాలి మన చుట్టూ ఉన్న వారికి, తెలియజెప్పాలి దీంట్లో అంశం. ఒరే, ఈ మూమెంట్లో ఎలా ఉండాలిరా, నిస్వార్థంగా ఉండురా, నిర్మలంగా ఉండురా. అది ఎప్పుడు తెలుస్తుంది? ఇవన్నీ అబ్జర్వ్ చేసుకున్నప్పుడు మాత్రం తెలుస్తుంది. నిస్వార్థంగా ఉండాలా, నిర్మలంగా ఉండాలా, డిస్క్రిమినేషన్తో ఉండాలా, ఆనందంగా ఉండాలా, ఈ సమస్య నుంచి అలా బయటపడాలా, దీనికి ఎక్కడ సొల్యూషన్ ఉందో ఆ మూమెంట్లోనే ఉంటుంది. ఎక్కడ క్వశ్చన్ ఉందో ఆ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది.
ఎక్కడ ఎక్కడ చీకటి ఉందో ఆ చీకటిలోనే వెలుగు ఉంటుంది. గమనించాలి. ఎక్కడ ఓటమి ఉందో ఆ ఓటమిలోనే గెలుపు ఉంటుంది. ఎక్కడ సమస్య ఉందో అక్కడే పరిష్కారం ఉంటుంది. ఆ మూమెంట్లోనే మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్, లైట్ అండ్ డార్క్, డిఫీట్ అండ్ ద విన్ ప్రతిదీ ఉంటాయి. కాబట్టి ఆ మూమెంట్ని మనం హ్యాండిల్ చేద్దాం. హ్యాండిలింగ్ ద మూమెంట్ ఈజ్ ద ట్రూ థింగ్ ఆఫ్ హ్యాండిలింగ్ ద లైఫ్ అని అర్థం చేసుకుందాం. ఇటువంటి దివ్యమైనటువంటి క్రమంలో భగవంతుడు మీ అందరితో మరొక్క మారు అందరి హృదయాలతో మాట్లాడేటువంటి అద్భుతమైన దివ్యమైన అవకాశాన్ని కల్పించిన లాసా ఫౌండేషన్ ఏకం ప్లాట్ఫామ్కి నేను కోటి కోటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇటువంటి మంచి మనుష్యుల హృదయ పరిమళంతో నా మనస్సంతా ఆనంద పారవస్యముతో నిండుతూ ఉన్నది. ఈ ఆనంద పారవస్యము పూర్తి వారమంతా ఉండడం వల్ల మరొక వారానికి, మరొక ఆదివారానికి, మరొక ఏకం సెషన్కి ఆ మనస్సు ఎప్పుడెప్పుడా అని ఉవ్విళ్ళు ఊరుతూ ఉన్నది. అటువంటి తరుణము జీవితంలో మరల రావాలని మనందరము మరొక అద్భుతమైన అత్యున్నతమైన పారవస్యముతో కూడిన ఆత్మానంద భరితమైనటువంటి యొక్క జీవితాన్ని అనుభూతి చెందేటువంటి దిశగా మన అడుగులు వేస్తూ మన ప్రతి క్షణాన్ని, ప్రతి మూమెంట్ని చక్కగా హ్యాండిల్ చేసి ఆనందాన్ని, అద్భుతాన్ని మన జీవితంలో మన యొక్క చిరునవ్వుతో ఆస్వాదించాలని, ఆ శక్తిని, ఆ యుక్తిని, ఆ అనురక్తిని భగవంతుడు అందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ, చాలా ఇంపార్టెంట్ మరొక్క మారు, వస్తువులను జస్ట్ వినియోగిద్దాం, మనుషులను ప్రేమిద్దాం. వస్తువు కన్నా మనిషి చాలా మెరుగు. మనము సృష్టించినవే వస్తువులు తప్ప మనల్ని సృష్టించిన వస్తువులు కాదు. మనం అందరం కూడా ప్రేమ బంధంతో సృష్టించబడ్డాం. ఆ ప్రేమను ప్రకటిద్దాం. ప్రతి మూమెంట్లో ఆ ప్రేమతత్వాన్ని కలిగి ఉండి, ఆ ప్రేమను ఆస్వాదిస్తూ, ప్రేమని ప్రకటిస్తూ, ప్రేమని ఎంజాయ్ చేస్తూ, ప్రేమకై జీవిస్తూ, అదే బాబాగారు చెప్పిన మాట, స్టార్ట్ ద డే విత్ లవ్, ఫీల్ ద డే విత్ లవ్, స్పెండ్ ద డే విత్ లవ్ అండ్ ఎండ్ ద డే విత్ లవ్. ఈరోజు దాన్ని కొంచెం మనం మోడిఫై చేసుకుందాం. స్టార్ట్ ద మూమెంట్ విత్ లవ్, ఫీల్ ద మూమెంట్ విత్ లవ్, స్పెండ్ ద మూమెంట్ విత్ లవ్ అండ్ ఎండ్ ద మూమెంట్ విత్ లవ్. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్ సో మచ్. కొన్ని కన్నీళ్లు తొడవాలంటే కొన్ని అడుగులు ముందుకు వెయ్యాలి. అంతే. లవింగ్ లాసా. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్ సో మచ్. అంటే లాసా ఫౌండేషన్లో వాలంటీర్స్ అందరూ ఉన్నప్పుడు వాళ్ళు కేవలం మనీ ఇస్తూ ఏదో ఇక్కడ చేస్తున్న సేవా కార్యక్రమాలకు 100, 200, 300, 400 ఎవరికి ఎంత తోచిన సంకల్పం మేరకు ఇస్తున్నారు. కానీ ఇన్ రిటర్న్గా వాళ్ళకి ఏం కలుగుతోంది? కేవలం సాటిస్ఫాక్షన్ కాకుండా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లైఫ్, అంటే ఒక నెక్స్ట్ స్థాయిలో వాళ్ళ యొక్క జీవితము, ఆలోచన, ఆనందము ఉండాలంటే ఏదో ఒకటి ఎటర్నాలిటీ ఇవ్వాలి. వస్తువులో, గిఫ్ట్లో ఇవాళ కీచైన్ ఇస్తే సంవత్సరం తర్వాత పోతుంది, ఇవాళ బ్యాగ్ ఇస్తే 6 నెలల తర్వాత చిరిగిపోతుంది, ఇవాళ టీషర్ట్ వేసుకుంటే 3 సంవత్సరాల తర్వాత ఫేడ్ అవుట్ అయిపోతుంది. కానీ ఎప్పటికీ కూడా ఆ వాలంటీర్, ఆ వ్యక్తి లాసా ఫౌండేషన్లోని ఫ్యామిలీ మెంబరు, ఈవెన్ లాసా ఫౌండేషన్ సంబంధం లేని వాళ్ళైనా ఈ 4 మాటలు వినడం వల్ల వాళ్ళ జీవితంలో ఏదో ఒక పరిణతి, పరిపక్వత, ఆ మెచ్యూరిటీ, ఆ ఆనందాన్ని మరింత ఎక్కువగా అనుభూతి చెందితే లాసా ఫౌండేషన్ గ్రేటెస్ట్ సర్వీస్ చేసింది అవుతుంది. కాబట్టి మనిషిగా పుట్టచ్చు కానీ మనిషిగా చావకూడదు. మనిషిగా పుట్టచ్చు కానీ మనిషి దైవంగా చనిపోవాలి. అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ మనం పుట్టినప్పుడు అందరం ఏడ్చాం, కానీ మరణించేటప్పుడు మనం చిరునవ్వుతో మరణించాలి. దట్ ఈజ్ వాట్ ట్రూ లైఫ్. అంతే తప్ప ఏడుస్తూ పుట్టి ఏడుస్తూ చచ్చిపోకూడదు. ఏడుస్తూ పుట్టే మనకు తెలియక, కానీ చిరునవ్వుతో అద్భుతంగా ఆనందంగా చనిపోవాలి. ఆ మధ్యన జరిగేటువంటి ఒక ప్రాసెస్ ఆఫ్ సాధన, మన మనస్సుని ఎంత మనం వికాసం చేసుకున్నాం, బుద్ధిని ఎంత ప్రేరణ గావించుకున్నాం, దానికి ఆత్మ నుంచి ఎంత శక్తిని పొందాం. ఇవన్నీ కావాలంటే ఇప్పుడు ఎలాగైతే మీకు ఉన్నటువంటి యొక్క ఫ్యాన్కి ఉన్నటువంటి యొక్క ఆ మిషన్కి, ఆ కాయిల్కి వైరింగ్, స్విచ్, ఆ స్విచ్ నుంచి మెయిన్కి కనెక్షన్ ఉందో, అలాగా ఈ ఆత్మ నుంచి బుద్ధికి, బుద్ధి నుంచి మనసుకి, మనసు నుంచి మనకి ఈ కనెక్టివిటీ ఇవ్వగలిగింది ఒక్క జ్ఞానం మాత్రమే.
ఆ జ్ఞానాన్ని మన భగవంతుడు ఇచ్చినటువంటి ఒక మేరకు అందరితో మనం షేర్ చేసుకోవడం వల్ల ఆ కనెక్టివిటీతో మరింత ఆనందంగా మనందరం ఉండాలి అనేటువంటి ఒక దివ్యమైన భావనతో ఈ ఏకం అనేటువంటి ఒక సెషన్ని స్టార్ట్ చేయడం జరిగింది. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.